హాయ్, నా పేరు కామాక్షి. మీకు వీడియో నచ్చుతుందంటే ఒక లైక్ కొట్టండి. ఇకపోతే ప్రెమో అప్డేట్స్. ఇది ప్రెమోలో ఏం చూపించారంటే, ఇమ్మానుయేల్ కెప్టెన్సీ బాగుండాలి అంటే ఏం చేయాలి అంటే, ఆమెకు ఒక గొడ్డేసి కప్పాలా, నోరు మూసుకోమని చెప్పాలా, అంటే ఇంట్లో నుంచి ఎలేయాలా మాట్లాడినట్టు అని చెప్పన్నారు. సో ఇమ్మానుయేల్ వచ్చేసి సంజనాని మాట్లాడకుండా చేస్తాడు. ఆమె మాట్లాడకుండా ఉంటే ఆమెకి కొంచెం సింపతి వస్తుంది. ఎందుకంటే బాగా నోరు పడేసుకునింది కదా ఈ 2-3 రోజుల నుంచి. సింపతి వస్తుంది అనిపించింది మాట్లాడకుండా ఉంటే. ఎందుకంటే మళ్ళీ పోయే వాళ్ళు కూడా పోతూ ఉన్నారు కదా, ఇంకా మాట్లాడుతుంది అనిపించింది. బిగ్ బాస్ మళ్ళీ చెప్తాడులే కావాలంటే గొడవ వేసుకో అనేసి. ఆ సెకండ్ ఇంకపోతే ఒక టాస్క్ అనేది పెడతాడు. ఏం టాస్క్ అంటే, ఆల్రెడీ మాధురికి ఒక గోల్డ్ స్టోన్ ఇచ్చినాడు, మళ్ళీ పెరుక్కున్నాడు, మళ్ళీ అది ఎవరికైనా కావాలి అనుకుంటే వాళ్ళకి ఇస్తాడనమాట. అది టాస్క్ అది పెట్టాడు. నలుగురైతే టాస్క్ ఆడతారు. రీతు, డిమాన్, సుమనన్న, తనుజ వీళ్ళైతే ఆడతారు. రీతు వచ్చేసి కొంచెంసేపు ఆ పవన్ చూసుకుంటా ఉంటే ఆట కొంచెం వెనకబడింది అనిపించింది. డిమాన్ కూడా కొంచెం ఇంట్లో ఐటమ్స్ పెడితే అంతకుముందు బాగా తీసుకొచ్చాడు, కానీ ఇప్పుడైతే పెట్టలేకపోయాడు అనిపించింది. ఇంకా సుమనన్న కూడా ఏం పెట్టలేకపోయాడు. రీతు అయితే బాగా రీతు అంటున్నాను, తనుజ అయితే బాగా ఆడిందని అనిపిస్తుంది. ఎందుకంటే మనం ప్రెమో చూసి ఎలాంటి జడ్జిమెంట్ చేయలేము, అక్కడ తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా అని అయితే మనకు తెలియదు. సో అక్కడ ఏం చేయాలి అంటే, ఒక గొట్టం ఉంటుంది, ఆ గొట్టం నీళ్ళు పోస్తూ ఉంటారు. ఆ గొట్టం లోపల ఒక బాల్ ఉంటుంది, ఆ బాల్ పైకి వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆ బాల్ తీసుకుని ఆ వెలుకోరికి అతికించాలి. మళ్ళీ అక్కడ నుంచి ఒక కీ ఉంటుంది, ఆ కీ తీసుకోవాలి. ఆ కీ తీసుకెళ్ళేసి అక్కడ లోగో అనేది పెట్టాలి. అదే టాస్క్. ఆ లోగోలో పెట్టే దగ్గర ఫౌల్ జరిగింది అనేసి డిమాన్ అయితే గొడవ పెట్టుకున్నాడు. అంటే అది టాస్క్ చూసినట్టు మనం అయితే చెప్పుకుందాం. మొత్తానికి తనూజ అయితే ఫస్ట్ టైం సూపర్, ఎవరు సపోర్ట్ లేకుండా బాగా ఆడింది. హ్యాట్సప్ అనిపించింది నాకు. అందరూ అంటున్నారు కదా సపోర్ట్తో ఆడుతున్నావు అని. సో సపోర్ట్ లేకుండా ఆడింది అనిపించింది నాకైతే తనూజ. ఆ బటన్ తీసుకునింది. ఆ తర్వాత ఆమెకి పనిష్మెంట్ ఇవ్వాలి కదా. సో ఆ పనిష్మెంట్ ఏమి ఇచ్చారంటే, ఎవరికి మాధురికి ఏం పనిష్మెంట్ ఇచ్చారంటే, బాత్రూమ్ గడగాల, లేకపోతే బాత్రూమ్ ఒకటి, లేకపోతే ఒక డెవిల్ డ్రెస్ వేసుకొని ఉండాలా అని చెప్పని అన్నారంట. నేను ఆ 2 చేయనని చెప్పిందంట. సో ఇంకొకటి వచ్చేసి నామినేషన్లోకి పోవాలని చెప్పారంట. సో ఈ వారం మాధురికి నామినేషన్లోకి వస్తుంది. ఆల్రెడీ ఆమె సాయిత అంటుంది, నువ్వు నామినేషన్ లేకపోతే నీకు ఒక్కడు కూడా ఓటు వేయడని. ఇంకెంత మాత్రం ఓటు వేస్తారో చూద్దాము. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఉంటుందో లేదో అనేది కూడా చూద్దాము. నాకు ఎందుకు ఆపరేషన్ మాధురి అని అనిపిస్తూ ఉంది నాకు. ఇది ప్రెమో అప్డేట్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.